న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. 32, 33 వచనాలు. మాటుగా నుండుడి. చాలన్నా. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుల దేవా స్తోత్రములు మా తండ్రి, యోగ్యుడైన దేవా, యోధుడైన మా తండ్రి, మీ కొందనాలు మమ్మల్ని కూడా యోగ్యులుగా చేయటానికి, యోధులుగా చేయటానికి నాయన ఈ పరిశుద్ధ గ్రంథమును మా ముందు ఉంచారు. దానిలో ప్రతి మాట కూడా జీవముతో నింపబడిన ఓట నా ప్రభువా. అది మేము ధ్యానం చేసేటప్పుడు అనేక రీతిలుగా మాతో మాట్లాడుతూ ఉన్నది. మీ స్వరము మాట్లాడుతూ ఉండగా మేము వినగలుగుతున్నాం నాయన. ఆత్మ కలిగిన వాడు వినుగాక. కనుక మేము చదివిన వాక్యం నుంచి కొద్ది విషయాలు మేము నేర్చుకోవడానికి మా హృదయానికి హత్తుకునేలా మాట్లాడండి. పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి. దుష్టుని యొక్క లేదా అపవాది యొక్క ప్రభావములు, అధికారం యేసు నామములో మందిరముల నుంచి ఒక్కొక్కరు హృదయం నుంచి గెంటివేయండి నాయన. ప్రశాంతంగా మీ వాక్యమును విని ఆ ప్రకారం వాక్యము చేత పట్టబడి ముగింపులో మేము ప్రార్థన చేస్తూ ఉండగా, అయ్యా ఇప్పటి వరకు భారాలు తెలియచేశారు నాయన. ఒక్కొక్కరు కూడా పైకి చెప్పుకోలేని బాధలు, భారాలు ఇంకా అనేకమైనవి ఉన్నవి. ఒక్కొక్కరు మొయ్యలేని బాధలు టన్నుల కొద్ది గుండెల్లో దాగి ఉన్నవి నాయన. వాటి విషయంలో బిడ్డలు సతమతమైపోతూ ఉన్నారు, క్రింద మీద పడుతున్నారు నాయన. కనుక గొప్ప విడుదల ఒక్కొక్కరికి కలుగునట్లుగా ఇంకా సంఘము కూడా సమకూడవలసి ఉంటుండగా మీ చిత్తమైతే మరికొంతమంది నడిపించమని తండ్రి ప్రార్థన చేస్తూ, కూడి వచ్చిన వారిని, ఆన్లైన్లో ఈ మాటలు వింటున్నటువంటి వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు కట్టినాడు. రాత్రి నీవును నీతో ఉన్నటువంటి జనులను లేచి పొలములో ఏం చేయాలంట? మాటు వేయాలి అంటున్నాడు. మాటు వేయటం అంటే కనిపెట్టుకొని ఉండటం. కనిపెట్టుకొని ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ కనిపెట్టుకునే దాన్ని మాటు వేయటం అంటారు. సింహము వేట కొరకు, తన ఆహారం కొరకు మాటు వేసి ఆ జంతువు తన కళ్ళ పడగా అందుబాటులోకి రాగానే దాని మీద దాడి చేసి ఆ జంతువును తిని ఆకలి తీర్చుకుంటుంది. చివరకు దోమలు కూడా మాటు వేసి మనల్ని కుట్టి మన రక్తాన్ని పీల్చి వాటి ఆకలి తీర్చుకుంటూ ఉన్నాయి. కుక్క మాటు వేసి కాటు వేస్తుంది. సర్పము కాటు వేస్తుంది మాటు వేసి. కనుక మాటు వేయటం అంటే తన అవసరత తీర్చవచ్చం కొరకు దాగుకొని ఎదురు చూడటము. బయటకు కనిపించకుండా దాగుకొని ఎదురు చూచేదాన్ని మాటు వేయటం అంటారు. హైడ్ అవుతారు, పైకి కనిపించరు, కానీ అవకాశం కొరకు ఎదురు చూస్తారు. అవకాశం రాగానే దాన్ని క్యాప్చర్ చేస్తారు. కనుక అంటున్నాడు, రాత్రి నీవును నీతో ఉన్న జనులను అంటున్నాడు. ఇక్కడ గమనించినప్పుడు నీవున్నావు, నీతో పాటు మరి కొంతమంది జనులు ఇక్కడ ఉన్నారు. నీతో పాటు కొంతమంది సమూహములు గుంపులుగా ఉన్నారు ఇక్కడ. కానీ ఈ రాత్రి సమయంలో మాటు వేస్తున్నాం. ఎందుకు అంటే మన మీద ఏలుబడి చేస్తున్నటువంటి శత్రువును హతమార్చుటకు, మనల్ని అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితులను అధిగమించుటకు, మనము మనంతటిగా గెలవలేనటువంటి సిచ్యుయేషన్స్ని గెలుచుటకు, ఓడిపోతున్న నీవు గెలిచి విజయం సాధించుటకు, లేవలేకపోతున్న నీవు లేచి తెప్పరిల్లుటకు, సమస్యలతో సతమతమైపోతున్న నీవు
ఆ విషవలయంలోంచి బయటపడుటకు ఈ రాత్రి నీవును నీ జనులతో కూడా ఏం చేయాలి? ఇప్పుడు మాటు వేసి ఉండాలి అంటున్నాడు. పొలములో మాటు వేసి ఉండాలంట. ఎక్కడ? పొలములో మాటు వేసి ఉండాలి. ఇక్కడ 2 రకాలు చూస్తాం. ఇక్కడ ముందు వచ్చినప్పుడు పొలములో మాటు వేసి అంటున్నాం. యూ మస్ట్ బి ఇన్ ద ఫీల్డ్. క్షేత్రములో ఉండాలి. పొలం అంటే క్షేత్రము. ఆ పర్టికులర్ ఏరియా, ఆ పర్టికులర్ ఫీల్డ్ ఏదైతే ఉన్నదో అక్కడ ఉండాలి మనము. ఇక్కడ దేవుని యొక్క సన్నిధి ఒక క్షేత్రము, దేవుని యొక్క మందిరము ఒక పొలము, దేవుని యొక్క సహవాసం ఒక ఫీల్డ్ ఇక్కడ. కనుక ఈ సహవాసములో దేవుని యొక్క సన్నిధిలో మనం చేయవలసిన పని ఏమిటంటే నీవును నీ జనులతో కూడా ఏం చేయాలి? ఇప్పుడు మనము మాటు వేసినటువంటి వారంగా ఉండాలి. బికాజ్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్ ద బంచెస్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్. ఊహించలేని గొప్ప కార్యములు జరగాలి అంటే ఖచ్చితంగా ఈ రాత్రి సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఈ రాత్రి సమయాన్ని వాడుకోవాలి. చాలామంది అనుకుంటారు దేవుడు సృష్టిలో పగటిని రాత్రిగా చేసిన తర్వాత రాత్రిపూట నిద్రపోవాలి అనుకుంటారు చాలామంది. రాత్రి సమయం అని దేవుడు ఎందుకు చేశా అంటే నువ్వు నిద్రపోవడానికి చేశాడు అంటారు చాలామంది. ఒకవేళ నువ్వు నిద్రపోవడానికి చేసినప్పుడు దొంగ ఏం చేస్తున్నాడు రాత్రి సమయంలో? సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ నైట్ ఇన్ ద సైట్ ఆఫ్ దొంగ? థీఫ్. దొంగతనం చేయటం. వాడు నిద్రపోవడం కాదు, నిద్రపోవడం వాడు. వ్యసనాల బారిన పడినటువంటి వాడు రాత్రంతా మెలకుగానే ఉంటాడు. వాడు వ్యసనాలు తెచ్చుకుంటూ ఉంటాడు. మరి ఏమైంది నిద్ర? కనుక రాత్రి సమయం అనేది కేవలం నిద్ర కొరకు కాదు, వ్యసనాల కొరకు కాదు, మరొక రకంగా లోకములో జీవించడం కొరకు కాదు. లూకాసు వార్త 6వ అధ్యాయం, ఇది ఈ పేజీ ఇలాగే ఉంచండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం చూస్తే రాత్రి సమయంలో మనం ఏం చేయాలో చాలా క్లియర్గా ఉంటుంది అక్కడ. లూకాసు వార్త 6:12. ఆ దినములలో ఆయన శరీరధారిగా లోకములో ఉన్న దినములలో ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు ఎప్పుడు గడిపారంట ఆయన? సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ది నైట్? ప్రేయర్. రాత్రి సమయం దేవుడు ఎందుకు ఇచ్చారంటే ప్రేయర్ చేయడం కొరకు ఇచ్చారు, అంతేగాని నిద్రపోవడానికి కాదు, అంతేగాని మరొక రకంగా జీవించడానికి కాదు. ద వెరీ పర్పస్ ఆఫ్ ద నైట్. దేవుని దృష్టిలో రాత్రి సమయం అనేటువంటిది ప్రార్థనా సమయం. సహజంగా మనం రాత్రి ఏం చేస్తున్నాం? మనము మామూలుగా న్యాచురల్గా మనం ఏం చేస్తున్నాము? నిద్రపోతున్నాం కదా, నిద్రపోతున్నాం, రైట్. కానీ ఆదాముకు గాఢ నిద్ర కలుగ చేసినప్పుడు సమయం పగలా రాత్రా? ఏమై ఉండాలి? పగలై ఉండాలి, రాత్రి అయి ఉండాలా? అంటే ప్రకటనకు తీశాడు కదా దేవుడు. ఆ ప్రకటనకు తీసినప్పుడు గాఢ నిద్ర కలిగించాడు కదా అంటే మీకు బాగా అర్థమవుతుంది. ఎనస్థీషియా అంతేనా? పగడపోవడం ఏం చేశాడు ఇప్పుడు దేవుడు? గాఢ నిద్ర కలుగజేశాడు. అంటే దేవుని యొక్క అద్భుతం జరగటానికి దేవుని యొక్క ఏర్పాటు చొప్పున దేవుడే నీకు నిద్రను కలిగిస్తారు. మీకు అనుభవం ఉందో లేదో, ప్రార్థన చేసుకుంటూ ఉండగా, ఆరాధన చేస్తూ ఉండగా, వాక్యం చదువుతూ ఉండగా, వింటూ ఉండగా నీకు తెలియకుండా ఒక రకమైన మగత వస్తుంది. నీకు నిద్ర కాదు. చాలామంది నిద్రపోతారు ప్రసంగం చేసేటప్పుడు. నిద్ర గురించి మాట్లాడలేదు నేను, దే ఆర్ సపరేట్. మగత వస్తుంది. ఈ మగతలో ఏమవుతుందో తెలుసా? దర్శనాలు వస్తాయి. అంటే నీకు తెలియకుండానే నీ బ్రెయిన్ కామ్ అవుతూ ఉంటుంది, కామ్ అయిపోద్ది, అన్కాన్షియస్ స్టేబుల్కి వెళ్తుంది. అప్పుడు నీకు తెలియకుండా దర్శనాలు చూస్తావు.
కలలు వస్తూ ఉంటాయి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటారు, దేవుని స్వరం వింటూ అంటే నువ్వు సబ్కాన్షియస్లోకి వెళ్తావు. మగత అంటే సబ్కాన్షియస్ స్టేజ్. ఎప్పుడైతే నువ్వు సబ్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళావో అప్పుడు దేవుని కార్యాలు నీలో జరగడం ప్రారంభించబడతాయి. దేవుడిని దర్శిస్తావు, నువ్వు దర్శనాలు చూడగలుగుతావు, దేవుడిని చూడగలుగుతావు. నీ చుట్టూ దేవుని యొక్క ప్రభావం మెరిసిపోవటం చూస్తూ ఉంటావు. నీవు ప్రభావము చేజరిల్లటం చూస్తూ ఉంటావు. నువ్వు వెలుగుతో నింపబడుతూ ఉంటావు. నీ చుట్టూ దూతలు తిరుగుతూ ఉంటారు, దూతలకు పరిచయం చేస్తూ ఉంటారు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటారు, దేవుని స్వరాన్ని వింటూ ఉంటావు. వెంటనే నీ సమస్యలకు పరిష్కారం వచ్చేస్తూ ఉంటుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. చూద్దాం, దేవుని చిత్తమైతే ఆ విషయాన్ని కూడా చూద్దాం మనం. కనుక గమనించినప్పుడు రాత్రి సమయం యేసు ప్రభు అంతటి వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన యందు గడుపుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ కూడా ఏమన్నా అంటే రాత్రి నీవును నీతో ఉన్న జనులను, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు గొల్లలు మందలను కాల్చుకుంటూ ఉన్నారు. రైట్? ఏ సమయం అది? మిడ్ నైటే కదా, పైగా బాగా చలిగా ఉంది కదా, బాగా చలిగా ఉందిగా. ఆ చలిలో సహజంగా అంత అర్ధరాత్రి సమయంలో సహజంగా అందరూ చేసే పని ఏమిటి? ముసుగుదని పడుకోవటం. కానీ వారు ఏం చేస్తున్నారు? వారి మందలను వారు కాపలా కాసుకుంటున్నారు. లోకమంతా నిద్రపోతూ ఉంది, ప్రపంచమంతా నిద్రపోతూ ఉంది, యెరూషలేము పట్టణస్థులు కూడా నిద్రపోతూ ఉన్నారు అక్కడ. కానీ యెరూషలేముకు దూరముగా ఉన్నటువంటి పొలంలో మందలను కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపులు మాత్రమే మెలకుగా ఉన్నారు. ఏం జరిగింది అప్పుడు? దూత ప్రత్యక్షమై గొప్ప వెలుగు అక్కడ ప్రకాశింపబడి దూత మాట్లాడు చూడగా, భయపడకుడి, ఇదిగో ప్రజలకందరికీ కలగబోయేటువంటి మహాసంతోషకరమైనటువంటి శుభవర్తమానమును మీ కొరకు తెచ్చాను, మీ కొరకు క్రీస్తు నేడు పుట్టి ఉన్నాడు అని చెప్పేసి. ఇంతమంది ప్రపంచంలో ఎవరిని దూత దర్శించకుండా, ఎవరికి ప్రవక్తలు లేరా? ఉన్నారుగా, అప్పటికే ప్రవక్తలు ఉన్నారుగా, ప్రార్థనాపరులు ఉన్నారుగా, విశ్వాసులు ఉన్నారుగా, అబ్రహాములో నుంచి వచ్చిన జనాంగం ఉన్నారుగా, ఇశ్రాయేలీయులు ఉన్నారు కదా. మరి ఎన్ని రకాల ప్రజలు ఉండగా, భక్తులు ఉండగా, ప్రార్థనాపరులు ఉండగా, ప్రవక్తలు ఉండగా, దీర్ఘదర్శులు ఉండగా, అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి గొర్రెలకే ఎందుకు దూత ప్రత్యక్షమయ్యారు అంటే అందరూ నిద్రపోతూ ఉంటే వారు మెలకుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు, చీకటికి భయపడుతూ ఉన్నారు, మంచుకు తడుస్తూ ఉన్నారు, మందలు ఏమైపోతాయో అనేటువంటి ఆ ఉద్దేశముతో కాపలా కాసుకుంటూ ఉన్నారు. సహజంగా మనం ఏం చేస్తామంటే ఒక్కసారి నిద్ర కొనికామంటే ఇక ప్రపంచం ఏమైపోతుందో మనకు తెలియదు ఇంకా. అందుకే రోడ్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి చెప్పండి? నిద్రలో ఉండగానే వాళ్ళు ఎలా స్నాప్ వేస్తారు, టప్పను కొట్టేస్తారు, అది 100, 120 ఇంకా మోర్ దెన్ దట్ స్పీడ్ ఉంటుంది, టప్ 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 లేచిపోతారు. నిద్రపోయే టైంలో కాదది. దేవుడిని దర్శించాలి కూడా. ఈ రాత్రి నీవు పొలములో వేచి ఉంటున్నావు, పొలములో మాటు వేస్తున్నావు ఈ రాత్రి నీవు. అందుని బట్టి రాత్రి దేవుడు నీతో మాట్లాడి ఉన్నారు. ఆదికాండం 28వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం 11వ వచనం.
ఒక చోట చేరి ప్రొద్దు కృంగినందున అక్కడ రాత్రి నిలిచిపోయి రాళ్లలో ఒకటి తీసుకుని తలగడగా చేసుకొని పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను అని చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరితడు? ఎవరి గురించి మాట చెప్పబడుతుంది? హూ ఇస్ యాకోబ్? ఏంటంట మీనింగ్ ఏంటంట? మోసగాడు, అబద్ధికుడు, కపటస్థుడు. తను మోసం చేసేటప్పుడు తన మన పర భేదం ఉండదు. ఎవరినైనా మోసం చేస్తాడు. తల్లిని మోసం చేస్తాడు, తండ్రిని మోసం చేస్తాడు, తోబుట్టువులు మోసం చేస్తాడు, ఇంట్లో వారిని మోసం చేస్తాడు, ఊళ్ళో వారిని మోసం చేస్తాడు. తన కళ్ళకు కనిపించిన ప్రతి వారిని మోసం చేస్తూనే ఉంటాడు. అటువంటి మోసగాడైనటువంటి వాడు ఏం చేస్తున్నాడంట? ప్రొద్దు కృంకినందున రాత్రి సమయంలో అక్కడే ఉండటానికి ఇష్టపడ్డాడు. అక్కడే ఉండి ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు అతడు ఒక కల కనెను. ఏం కలగన్నాడు చూద్దాం. అక్కడ అందులో ఆ కలలో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని కొన ఆకాశమునంటెను. ఆకాశం అంటుకుంటా ఉంది కొన. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండిరి. చెప్పకూడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాత్రి పొద్దుపోయింది, అక్కడే ఉండిపోయాడు. ఏ ఊరది? అక్కడే ఉండిపోయిన ఊరేంటి? ఏ ఊరది? ఏ పట్టణం అది? ఆ పేట పేరేంటి? ఆ వీధి పేరేంటి? డోర్ నెంబర్ ఏమన్నా ఉందా? నో. ఎందుకు అంటే అది పొలము, అది క్షేత్రము, అది అడవి. అడవి మార్గంలో వస్తూ ప్రొద్దు కృంకింది, ఆగిపోయాడు. అక్కడ ఆగిపోయిన తర్వాత కల వచ్చిందంట. కలలో ఒక నిచ్చెన ఆకాశమును అంటుకొని ఉందంట. ఇట్ ఇస్ అటాచ్డ్ టు ద స్కై. ద లెటర్ వాజ్ అటాచ్డ్ టు ద స్కై. అంత పెద్ద నిచ్చెన తన కలలో కనిపిస్తూ ఉంది. మామూలుగా నేకెడైతే చూస్తే ఆకాశము కనిపించవచ్చునేమో, కానీ కొంత ఎత్తు తర్వాత మన కనులకి ఏమీ కనిపించదు. క్రింద ఉన్నప్పుడు విమానం చాలా పెద్దగా కనిపిస్తుంది. 1 కిలోమీటర్ దాటిన తర్వాత విమానం కనిపించదు మనకి. క్రింద ఎగురుతూ ఉండగా ఈగిల్ చాలా పెద్దగా కనిపిస్తుంది. అది ఆకాశం వెళుతూ ఉంటే కొంచెం 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 చిన్నదైపోయి అసలు కనిపించదు మనకి. కానీ యాకోబు కనిపిస్తూ ఉంది ఆ రాత్రి కలలో. ఆకాశమున దాని కొన అంటుకున్న నిచ్చెన కనిపిస్తూ ఉంది. ఏం జరుగుతుందయ్యా అక్కడంటే, దాని కొన ఆకాశమునంటేను దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి అనుభవం కావాలి మనకి. ఈ రాత్రి పొలములో వేచి ఉండగా, మాటు వేసి ఉంటుండగా నీ కన్నులు తెరవబడి నీ ఆత్మీయ దృష్టికి ఒక నిచ్చెన కనిపించి దాని మీద దేవుని యొక్క దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండాలి. ఎందుకని దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు అక్కడ అంటే, సమ్మర్ వెకేషన్ కదా పాస్ అయ్యారు అంకుల్, అందుకని కాస్త వచ్చి ల్యాండ్ అయ్యి కాస్త వేడి అనుభవించి మరలా తిరిగి పైకి వెళ్ళిపోతారు అనా? రిలాక్స్ అవడానికి వస్తున్నారు ఇక్కడికి. వాళ్ళు ఏమన్నా ఊరికి చూసి వెళ్దాం అనుస్తున్నారు, చుట్టానికి వస్తున్నారా? సెలవులు కదా, వాళ్ళు ఖాళీగా ఉంటారు. వాళ్ళు ఎందుకు ఖాళీగా ఉంటారా? వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసి వచ్చేయాలని చెప్పేసి ఆ పర్పస్కి వస్తున్నారా? ఏదో పర్పస్ ఉండాలిగా. వారు వచ్చి వెళుతుంది, ఎక్కుచూ దిగుచూ నుండి వచ్చి వెళుతున్నారంట. ఎందుకని వారు వచ్చి వెళుతూ ఉన్నారు? ఏదో పర్పస్ ఉండాలి, లేకపోతే రారు. దూతలు కదా, ఖాళీగా ఎందుకు వస్తారు? దేవుని చేత ఆజ్ఞాపించబడి వారు నిచ్చెన మీదుగా ఎక్కి దిగి వస్తూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు వారు. ఎందుకు అంటే కఠినమైన బాధలు అనుభవిస్తూ, ఇదే న్యాయాధిపతి 6వ అధ్యాయంలో చూస్తాం మనం.
మిద్యానీయుల చేత వారు మిక్కిలి హీనదశకు చెందారట. ఇశ్రాయేలీలు మిద్యానీయుల చేత ఇశ్రాయేలీలు మిక్కిలి హీనదశకు చెందారట. రకరకాల ఇష్యూస్తో మనం ఈ రోజున హీనదశలో ఉన్నాం. చాలా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఇష్యూస్ చెప్పమంటే మీరు కొన్నే చెప్పారు, 1 or 2 మ్యాక్సిమం 3 or 5 చెప్పారు మీరు. కానీ ఇప్పుడు మీరు మోకరిస్తే మీ గుండెల్లో నుంచి ఎన్ని విషయాలు బయటకు వస్తాయో ప్రార్థనలోను. అవునా? కొన్ని పైకి చెప్పగలిగి ఉన్నాయి, కొన్ని చెప్పలేని ఉన్నాయి, కొన్ని విషయాలు మోగరోదన చేపిస్తాను నిన్ను. మౌనంగా మోగగా రోధించడం తప్ప నువ్వు ఇంకేమీ చేయలేకపోతున్నావు. కన్నీరు కార్చడం తప్ప మరి ఏమీ చేయలేని పరిస్థితి. ఏ ఒక్క పరిస్థితి నీకు అనుకూలంగా రావటం లేదు. ఏ ఒక్క సిచ్యుయేషన్ నీ కంట్రోల్లోకి రావటం లేదు. నువ్వు కంట్రోల్ చేద్దామనుకున్నావు, అది ఇంకా రెచ్చిపోతుంది నీ మీద. అది ఇంకా రెచ్చిపోతుంది. నిన్ను కబళించడానికి, నిన్ను ఇబ్బంది పెట్టడానికి, నిన్ను ఇంకా ఇరికించడానికి, నిన్ను ఇంకా బర్న్ చేయడానికి రకరకాలుగా అది నీతో ప్రయత్నాలు చేస్తూ సిచ్యుయేషన్స్ అన్నీ కూడా నిన్ను అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. ఏ పరిస్థితి వల్ల నువ్వు గాయపడ్డావో, ఏ పరిస్థితిని ఎదుర్కోలేక బలహీనమైపోయావో, ఏ పరిస్థితి నువ్వు గెలవలేక పరిస్థితి లోబడిపోయి మనసు చంపుకొని బ్రతుకుతున్నావో, కొన్ని చూడండి, కొన్ని పనులు చేయడం మనకి ఇష్టం ఉండదు కొన్నిసార్లు, కానీ తప్పని పరిస్థితులు చేయాల్సి వస్తుంది. అవునా? తప్పని పరిస్థితులు చేయాల్సి వస్తుంది. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బస్ స్టాండ్కి వెళ్ళాం బస్ ఎక్కుదామని. చాలా పెద్ద మాబ్, అంటే చాలా క్యూలో ఉన్నారు, బాగా చాలామంది క్యూలో ఉన్నారు, చాలా రష్గా ఉంది బస్సు. ఆ బస్ విండోలోంచి ఖర్చీఫో బ్యాగ్ వేసేసి మన సీట్ ఆక్యుపై చేస్తాం ముందుగా. బట్ ఇట్స్ రైట్. అది ఒక క్రిస్టియన్గా, ఒక క్రైస్తవ బిడ్డగా, ప్రభువు నమ్మినటువంటి వారముగా కిటికీలోంచి ఖర్చీఫో ఏదో వేసేసి ఇది నా సీటు, బయట ఇంకా 100 మంది నిలబడి ఉన్నారు అక్కడ. వాళ్ళు నెట్టుకుంటా ఎక్కుతున్నారు. వారిలో బీపీ పేషెంట్లు ఉన్నారు, వారిలో షుగర్ పేషెంట్ ఉన్నారు, వారిలో ఓల్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు క్రిపిల్ లెగ్స్ ఉన్నారు, వాళ్ళు బ్లైండ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు. ఈ లోపల వాళ్ళ పర్సలు దొంగతనం చేసుకుని వస్తువులు బంగారు పోగొట్టుకుని దొంగతనాలు జరిగి ఈ లోపల ఈ గందరగోళంలో కొంతమంది ఎక్కుతూ ఉన్నారు. నైట్ చాలా దూరం ప్రయాణం చేయవలసిన వారు, అవతల ఎండలో వారికి మరొక వెహికల్ అక్కడ దొరకకపోవచ్చు. నైట్ టైం ఎంతమంది కంగారు పడి ఆ బస్ ఎక్కుతూ ఉంటే నువ్వు వారందరికంటే చాలా కంఫర్టబుల్ జోన్లో ఉండి కూడా అందరికంటే చాలా కంఫర్టబుల్ జోన్లో ఉంటావు. నీకు అతనిలో వెహికల్ దొరుకుతుంది, నీకోసం ఎవరో వస్తారు, పికప్ చేసుకెళ్తారు, మధ్యలో నీకు ఫుడ్ దొరుకుతుంది, మధ్యలో స్టే చేయడానికి ఏదో ఉంటుంది, నీకు ఇంకేదో నీకు అన్ని వస్తువులు ఉంటాయి నీకు. కానీ ఇవేమీ లేనటువంటి వారు చాలామంది ఆ గుంపులో ఉంటారు. వారు ఆతృత పడి బస్సు ఎక్కుతూ ఆ మోకాళ్ళు దేనికో తగిలి ఈ లోపల ఎవరో కాలు తొక్కేసి ఎవరో తొక్కుతూ ఉంటే చెప్పులు పిగిలిపోయి కదా జరుగుతున్నాయిగా. ఇంత చేసి వారు సీట్లోకి వెళ్ళేసరికి నువ్వు ఆఖరణ వెళ్ళి ఇది నా సీటు, నువ్వు ఫైట్ చేయలేదు, నువ్వు ఇబ్బంది పడలేదు, నీ వస్తువులు ఏమీ పోగొట్టుకోలేదు, అరెస్ట్లోను నువ్వు నలగలేదు, నీ డ్రెస్ నువ్వు చాలా నీట్గా ఉన్నావు, ఎందుకంటే ముందుగానే రిజర్వ్ చేసుకున్నావు కాబట్టి ఖర్చీఫ్ వేసి. కానీ అటు నుంచి వచ్చి సీట్ని అదిలే అంటే వాళ్ళు అంటారు, ఎంత దెబ్బలాడి ఇంత పోరాటం చేసి షర్టు చింపుకొని గుండెలు పిగిలిపోయి ఇంత చెమటలు పట్టి తడిసిపోయేలా ఫైట్ చేసి వస్తే ఈ సీట్ నీదంటావా అంటారు వాళ్ళు. హూ ఈజ్ రైట్? ఇక్కడ నేను ముందు ఖర్చీఫ్ వేసాను కనుక నాది అంటాము, నేను ముందు ఎక్కి ఇంత తన్నుకులాడుతూ వచ్చాను కనుక నాది అంటారు వారు. ఎవరిదవుతుందో సీటు గమనించుతాం. మనం దేవుని బిడ్డలముగా ఒక్కొక్కసారి మనస్సు చంపుకొని ఆ ఖర్చీఫ్ వేసి పోరాడుతూ ఆరాటముతో ఏ హాస్పిటల్ ఏ ఎమర్జెన్సీలో పెడుతున్నారో వారు, ఏ క్లిష్టమైన పరిస్థితిలో ప్రయాణం చేస్తున్నారో
బహుశా వీళ్ళు వెళ్ళకపోతే అక్కడేదో ఆపద వారికి సంభవించవచ్చు, అత్యవసరమైన పరిస్థితి అక్కడ ఉన్న వారికి సంభవించవచ్చు. అలాంటి క్లిష్టమైన పరిస్థితి వారు వెళుతూ ఉంటే మనం సీట్ ఆక్యుపై చేసుకుని ముందుగానే నీట్గా బ్యాక్ డోర్లో చేస్తుంటే ఒకవేళ అది తప్పు అని పరిశుద్ధాత్మ నిన్ను గద్దిస్తూ ఉండగా నీ మనస్సాక్షిని గద్దిస్తూ ఉంటే నువ్వు మనసు చంపుకొని కూడా నువ్వు ఆ ప్రయత్నం చేస్తున్నావు వరకు. ఎలాగున మనం మనసు చంపుకొని చేసే పనులు చాలా ఉంటాయి. అత్తగారు ఉప్పు తక్కువేమంటుంది, సాల్ట్ సరిపోకపోతే నీకు టేస్ట్గా ఉండదు, వేస్తే ఆవిడ ఊరుకోదు. పెద్దవాళ్ళం మేము, మా మాట లెక్కలేదని అంటారు. ఇప్పుడు ఏం చేయాలి? నీ టేస్ట్ను చంపుకొని, నీ మనసును చంపుకొని అత్తగారు చెప్పినట్లుగా సాల్ట్ తక్కువ వేయాలి. మన జీవితంలో చాలా ఉంటాయి ఇలాంటివి. డ్యూటీస్లో కూడా మన మనస్సు చంపుకొని వారు చెప్పినట్లుగా నడుచుకోవాల్సిన పరిస్థితులు చాలా ఉంటాయి. గమనించాలి ప్రియారా. ఎలాగ అనేక రీతులుగా నలిగిపోతున్న నీవు కార్చుచున్న కన్నీరు, బాగా విందాం, నీవు కార్చుచున్న కన్నీరు. ప్రభు ఏమన్నారు? నీవు కన్నీళ్ళు విడిచి నేను చూచి తిని అంటున్నారు కదా. ఎవరితో అన్నారు ఈ మాట? హిజ్కియాతో అన్నారు. ఇంకా పాపాత్మురాలైన స్త్రీతో అన్నారు. ఇంకా ఉన్నారు. దేవుని చిత్తం మీద వాక్యం మరి ఇంకోసారి ధ్యానం చేద్దాం. కనుక ఈ రీతిగా నీవు కన్నీళ్ళు విడిచి చూచితిని అంటున్నాడు ప్రభు. నేను ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో నీవు విడిచిన ప్రార్థనలో మోకరించి నీవు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు, నీ కళ్ళలోంచి, నీ చెంపల మీదుగా, నీ ప్రక్కల నుంచి కారుతున్నటువంటి ప్రతి కన్నీటి బొట్టుని కూడా నీ కళ్ళలోంచి బయటకు ఉబికి రాగానే ఆ నిచ్చెన మీద నుంచి దిగి వచ్చుచున్న దూతలు ఆ కన్నీటిని క్యాచ్ చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ కన్నీటి కొరకు ఆ దూతలు వస్తూ ఉన్నారు. వచ్చినటువంటి వారు వచ్చుచు దిగుచు ఏం చేస్తారంటే వారు దిగుచు ఎక్కుచూ ఉండిరి. వస్తున్నారు, నీ కన్నీటిని పట్టుకుంటున్నారు, మరలేం చేస్తున్నారు? నిచ్చెన మీదుగా కన్నీటిని పట్టుకుని అలానే నిచ్చెనెక్కేసి ఆకాశంలోనికి వెళ్ళి సింహాసనాసీనుడైన దేవుని ఎదుట కవిలలో దాన్ని నింపుతూ ఉన్నారు. నువ్వు ఎంతసేపు ఏడుస్తూ ఉంటావో, కన్నీరు గారుస్తూ ఉంటావో, అంతసేపు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఇది రాత్రి పొలంలో మాటు వేసి కన్నీరు గారిస్తే ఆ కన్నీటి కొరకు దూతలు నీ కొరకు దేవుడు నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటున్నాను ఇక్కడ, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొరకు ఆకాశమునంటేను దాని మీద దేవుని దూతలు. ఊరికే సరదాగా రావట్లేదు వారు దూతలు, మనం చూసి నవ్వుకోవడానికి రావట్లేదు వారు, మనకేదో చాక్లెట్ ఇచ్చి వెళ్ళటానికి రావట్లేదు వారు. ఎందుకు వస్తున్నారంట? మనము కార్చే కన్నీటి కొరకు వచ్చి వారు అలానే కన్నీడు దోసెళ్లతో పట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో సమక్షంలో ఉన్నటువంటి కవిలలో బుడ్డిలో ఆ కన్నీటిని నింపుతూ ఉన్నారు. ఆ నింపబడిన కన్నీటిని చూచి ప్రభు అంటున్నాడు, నీవు కన్నీళ్ళు విడిచి చూచితిని అంటున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు నీ కన్నీళ్లను? నీ కన్నీళ్ళ కొరకు ఏ దూతలైతే వచ్చారో ఆ దూతలు క్యాచ్ చేసి చిన్న బిందువు కూడా కింద ఒలికిపోకుండా రానే పట్టుకొని ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళినటువంటి ఆ కన్నీటిని, ఆ కవిలో ఉన్న కన్నీటిని సింహాసనం మీద ఉన్నటువంటి దేవుడు చూచి నీతో మాట్లాడుతున్నారు, నీవు కన్నీళ్లు విడిచి చూచి తిని అని చెప్పేసి. కనుక పొలములో మాటు వేసి కన్నీరు కార్చినప్పుడు ఇదే మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం ఆఖరి వచనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం ఆఖరి వచనం 51st verse. ఆకాశము తెరవబట్టయు. ఒకటి ఫస్ట్ చాప్టర్ అమ్మా, సెయింట్ జాన్ 1st chapter 51వ వచనం. అదే దేనా? మీరు ఆకాశము తెరవబట్టి నాన్న యోహాను సువార్త నాన్న ఒక నిమిషం. సెయింట్ జాన్ యోహాను సువార్త పేజ్ నెంబర్ చెప్పినానా?
యోహాను సువార్త పత్రికలు కాదు నాన్న. ఓకే. మొదటి అధ్యాయం ఆఖరు వచనం, దట్ ఈస్ 51. చదువునా దేనా దేనా చదువుదమ్మా. ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ప్రభువే చెప్తున్నారు ఈ మాటను. ఈ యాకోబుకు వచ్చిన దర్శనాన్ని ఇన్ని వేల సంవత్సరాల తర్వాత మరలా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఇదిగో ఆకాశము తెరవబోటయును. కాకపోతే చిన్న చేంజ్ ఉంది ఇక్కడ. అక్కడ నిచ్చెనని చూస్తున్నాము, ఇక్కడ ఏం చూస్తున్నాము? మనుష్య కుమారుడు అనే మాట చూస్తున్నాం మనం. భూమికి ఆకాశమునకును అంటుకొనిన నిచ్చెన ఏమిటాయి అంటే మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ మనుష్య కుమారుడు జీసస్ ఆయన ఆకాశమునకును భూమికిని ఆయన నిచ్చెనగా మారిపోతున్నారంట. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఇప్పుడు ఈ నిచ్చెన అనబడినటువంటి యేసుకు పైగా ఎవరు ఎక్కుతున్నారు? ఇప్పుడు దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండి. అక్కడ నిచ్చెనను చూచాము, ఇక్కడేం చూస్తున్నాము? మనుష్య కుమారుడు యేసు ప్రభువును చూస్తున్నాము. అంటే ఆ రోజున యాకోబుకు వచ్చినటువంటి ఆ కలలో ఉన్న నిచ్చెన ఎవరై ఉన్నారు? ఇప్పుడు యేసు ప్రభువారు. అంటే పరలోకపు తండ్రి యొద్దకు నీ కన్నీరు వెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభువే. ఆకాశము ఇది భూమి శపించబడింది. ఎప్పుడు? ఆదికాండం రోజుల్లోనే ఆదాము దగ్గర అన్నాడు, నిన్ను బట్టి నేలను నేను శపిస్తున్నాను అన్నారు. కనుక అప్పుడే శపించబడింది నేల. అందుకే పంటలు సరిగ్గా పండవు, అందుకే ముళ్ళ పొదలు, అందుకే గచ్చ పొదలు, అందుకే పాము పుట్టలు, అందుకే చీమల పుట్టలు, అందుకే ఎడారి భూములు, అందుకే చవిటి భూములు. పంటలు పండనటువంటి భూమి తీర పంట పండాక కూడా అది ఎండిపోవడమో కొట్టుకుపోవడమో కుళ్ళిపోవడమో జరుగుతుంది, కానీ పంట చేతికి పూర్తిగా రాదు. కారణం ఏంటంటే శపించబడిన నేల ఇది శపించబడిన నేల. కనుక ఈ నేల మీదకు ఏ నిచ్చెనేసినా అది ఆకాశం అంటదు. ఇది పాపముతో నిండుకొని ఉన్నటువంటిది. దిస్ ఇస్ సిన్ఫుల్ ల్యాండ్. ఇక్కడ పాపమేలబడి చేస్తూ ఉన్నది అపవాది ఉంటున్నాడు ఇక్కడ. కనుక మనుష్య కుమారుడిని యేసు ప్రభు తప్ప ఆకాశమును నేలను ఏకము చేయగలిగినటువంటి పరిస్థితి ఏది కూడా విశ్వములో లేదు. కనుక మనుష్య కుమారుడు ఆయనే గగనమును చీల్చుకొని మన ప్రార్థన కొరకు మన కన్నీటిని మోసుకు వెళ్ళే ఒక నిచ్చెనగా మారిపోవటానికి, ఆ కన్నీటిని మోసుకు వెళ్ళి వచ్చే దూతలు ఎక్కడానికి దిగటానికి అనుకూలమైనటువంటి ఒక ల్యాడర్ లాగా జీసస్ హెస్ కన్వర్టెడ్ టు దట్ మచ్ లెవెల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సర్వశక్తివంతులైన దేవుడు కేవలము నీ కన్నీటిని మోసేటువంటి ఆ దూతలు ఎక్కుటకు దిగుటకు యేసయ్యేతో నిచ్చెనగా మారిపోయాడు. అందుకే ఇందాక 6:10 చూసాం మనము. రాత్రి అంతా కూడా ఎలా గడుపుతున్నారంటే ఆయన ప్రార్థన యందు గడుపుతూ ఉన్నారు. రాత్రి సమయం అంతా ప్రార్థన గడుపుతూ ఉన్నారు. మరి పగలేం చేస్తున్నారు? తినేసి పడుకుంటున్నారా ప్రభు? ఆయన బైబిల్ అంతట్లో ఆయన లైఫ్ హిస్టరీ మొత్తంలో పడుకున్నది ఒకే ఒక్కసారి. ఓడ ఆమరము మీద, అది కూడా కావాలని. తుఫాను వస్తే వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అని యాక్షన్ చేశారు ఆయన. అదే ఓడ అడుగు భాగంలోకి వెళ్ళిపోయి గురక పెట్టి నిద్రపోతా ఉన్నాడు ఇంకొక ఆయన, యోనా. ఆ ఓడ నావికుడు అంటున్నాడు, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది అంటున్నాడు. ఆయన క్రిస్టియన్ కాదు, ఓడ నావికుడు. ఆయన విగ్రహాలకు బలులు అర్పించేటువంటి వాడు, విగ్రహారాధికుడు.
ఆ ఓడలోని సిబ్బంది అంతా విగ్రహారాధికులే. ఒకే ఒకడు క్రిస్టియన్ ఎవరయ్య అంటే యోనా. ఆ యోనా ఏం చేస్తున్నాడు? నిద్రపోతూ ఉన్నాడు. అందుకే తుఫాన్ వచ్చింది. క్రైస్తవులు నిద్రపోవటానికి పుట్టలేదు. క్రైస్తవులు నిద్రపోవటానికి పుట్టలేదు. వారు మెలకువగా ఉండి ప్రార్థన చేయటానికి దేవుడు వారిని ఇచ్చాడు లోకానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రభువు కూడా ఆ గెత్సెమనే వనంలో పట్టబడబోయే రాత్రి వచ్చి శిష్యులతో ఏమన్నారు? కొంచెం సేపు అయినా మీరు మెలకువగా ఉండలేరా అంటున్నాడా? ఎస్. క్రైస్తవుల పని ఏమిటో తెలుసా? తమ మందలు కాచుకొని చూడగా ప్రపంచ ప్రజలందరూ, ప్రపంచ జనాభా అందరూ దేవుడిచ్చిన మందలు క్రైస్తవులకు. నువ్వు ప్రార్థన చేస్తే మోకరిస్తే అసలు ఒక్కొక్కరి గురించి నీ దృష్టికి దేవుడు తీసుకొచ్చిన వారందరి గురించి ప్రార్థన చేస్తూ ఉంటే అసలు రోజులు సరిపోతే నీ జీవితకాలంలో. ఒక్కొక్కసారి మేము ప్రార్థన చేయటానికి మోకరించినప్పుడు ఏ రాత్రి 11, 12 ఆ మెసేజ్ 12 గంటలకి పెట్టేసి అప్పుడు మోకరిస్తే 5 అలారం కొట్టేస్తుంది. 5 గంటల అలారం కొట్టేస్తుంది. అంటే మర్చిపోయి ప్రార్థనలో కొనసాగితే మీరు గూగుల్ మీట్ ఆగిపోద్ది, ఆరాధన ఆగిపోద్ది అని చెప్పి అలారం పెడితే అలారం కొట్టేస్తుంది. మరో లేచి మరి అలాగే ఆరాధన స్టార్ట్ చేసేస్తాం, గూగుల్ మీట్ ఆరాధన. ఎప్పుడు పడుకుంటాం? క్రైస్తవులు నిద్రపోతులు కాకూడదు. ఈ రాత్రి సాక్రిఫైస్ చేద్దాం, నిద్ర సాక్రిఫైస్ చేద్దాం. పొలంలో ఏం చేయాలి మనం? ఈ రాత్రి మాటు వేసి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండగా యాకోబు కలిగిన దర్శనం నీకు కూడా కలిగి ఆకాశము నిచ్చెన అంటుతూ ఉండగా దాని మీద ఎక్కుచు దిగుచున్న దూతలు చూడగలిగి ఆ నిచ్చెన మనుష్య కుమారుడు యేసుక్రీస్తుగా మారిపోతూ ఉండగా నీవు కార్చున్న ప్రతి కన్నీటి బొట్టు కూడా ఆ దూతల చేత దేవుని సన్నిధికి కొనిపోబడునుగాక. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే, మోకరించి ఉండగానే, అమ్మా నీవు విడిచిన కన్నీళ్లు నేను చూచి తిని అనే సమాధానం నీకు వచ్చునుగాక. నీవెంత జాగ్రత్తగా మోకరిస్తావో, ఈ రాత్రి నీ హృదయాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావో అంతగా దూతలు నీ కొరకు, నీ కన్నీటి కొరకు దిగి వచ్చేటువంటి వారు. అంతగా దేవుని సన్నిధిలో ఉండే కవిల బుడ్డె నింపబడుతుంది. ఆ నింపబడిన కన్నీటికి దేవుడు నీతో మాట్లాడనై ఉన్నారు. నీ సమస్యలు ఆయనకి అర్థమైపోతావని, నీ ఘోష ఆయనకి అర్థమైపోయింది. పాపాత్రురాలైన స్త్రీ అంట తన కన్నీళ్లతో యేసు పాదాలు కడిగేసింది. యేసు పాదాలు కడగాలి అంటే ఎంత కన్నీరు కావాలి? మినిమం ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని రావాలా? ఓకే, ఆల్రెడీ శుభ్రంగానే ఉన్నాయి. మళ్ళీ ఒకసారి కాళ్ళు కడుక్కొని రమ్మన్నాను. ఎన్ని నీళ్ళు వాడతారు? అట్లీస్ట్ 1 లీటర్, మినిమం 1 లీటర్ వాడతాం కదా. లేకపోతే తడవ అటుసారి చూసుకొని తడుముకొని ఇంకా తడవలేని చెప్పి మళ్ళీ నీళ్ళు పోసుకొని వస్తాం. మినిమం అంటే ఇప్పుడు ఆమె ఎంత కన్నీరు గార్చి ఉండాలి? మినిమం 1 లీటర్ ఆఫ్ టీయర్స్. కీర్తన 6:6 అంటాడు, రాత్రంతయు నేను మూలుగుచు నా కన్నీరు విడిచి ఉన్నాను అంటాడు. కీర్తనలో 6వ అధ్యాయం 6వ వచనంలో ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపును తేల చేయుచున్నాను అంటున్నాడు. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో. అంటే ఈయనంత కార్చుంటాడు కన్నీరు. ఆ స్త్రీ అయితే కనీసం 1 లీటర్ అనుకున్నాము. ఇప్పుడు పరుపు తేలి ఆడాలి అంటే ఇప్పుడు ఎంత కన్నీరు కార్చాలి? ఇప్పుడు దర్ ఇస్ ద బిగ్గెస్ట్ టాస్క్ టు లైట్. ఈ రాత్రి నీకు దేవుడిచ్చిన అవకాశము, నీ ముందు పెట్టినటువంటి అవకాశం ఏంటో తెలుసా? ఈ రాత్రి కన్నీరు కార్చటం. కనుక ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ప్రార్థనలో చాలా సమయం దాటిపోతుంది. లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం. సెయింట్ లూక్ 18th chapter 7th verse. ఎక్కడమ్మా? దివారాత్రులు తన గురించి మొర్ర పెట్టుకొనుచుండగా
ఏం చేస్తాడట? దేవుడు ఏం చేస్తాడు? న్యాయము తీర్చడా. అంటే ఈ రాత్రి పొలములో మాటు వేసి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ దూతలు నీ కన్నీళ్ళు దేవుని సన్నిధికి తీసుకువెళ్ళినప్పుడు ఆ కన్నీటిని చూచిన ఆ డెన్సిటీ, ఆ కెపాసిటీ, ఆ క్వాంటిటీ, ఆ క్వాలిటీ ఆఫ్ టీయర్స్ చూచిన దేవుడు ఏం చేస్తున్నాడంట? న్యాయము తీర్చేటువంటి దేవుడు ఆయన. చాలా కాలమును బట్టి ప్రభువా నేను అన్యాయం అయిపోతున్నాను ప్రభువా అని కుమిలిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రభువా వాళ్ళు బాగానే ఉన్నారు, ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు ఏం అక్కర్లేదు, ఇంట్లో వాళ్ళే ఎంతమంది కలిపి నన్ను ఏడ్పిస్తూ ఉంటే, నన్ను పీడిస్తూ ఉంటే, నన్ను తరుముతూ ఉంటే, నన్ను నిందిస్తూ ఉంటే, నా మీద కోప్పడుతూ ఉంటే, ప్రభువా ఇది న్యాయమేనా అని నువ్వు అడిగిన రోజులు చాలా ఉండి ఉంటాయి నీ జీవితంలో. ఒక్కొక్కసారి స్కూల్లో పనిష్మెంట్ని బట్టి, ఒక్కొక్కసారి నీ ఫ్రెండ్స్ ఇచ్చిన పనిష్మెంట్ని బట్టి, ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన పనిష్మెంట్ని బట్టి, ఒక్కోసారి తప్పు చేయకపోయిన పనిష్మెంట్ అనిపించాల్సి వస్తుంది కదా. పిల్లలిద్దరు అల్లరి చేస్తారు అనుకోండి, నేను వెళ్ళి ఇద్దరిని కొట్టను, సడన్గా నా కళ్ళలో ఎవరు అల్లరి చేస్తారు కదా వాడు టప్పి వేసి జాతకుండా అని వచ్చేస్తాను. అసలు అల్లరి చేసిన వాడు వేరే ఉంటాడు. నేను వెళ్ళటం చూసి వాడు కామ్ అయిపోయాడు, రెండో వాడు అమాయకంగా దొరికిపోయాడు, వాడు టప్పి మీద వేసేసి వస్తాను అక్కడ. అవునా? అప్పుడు బిడ్డ ఏమనాలి? ప్రభువా నాకు న్యాయం చేయవా, అన్యాయంగా నన్ను కొట్టారు ప్రభువా, అన్యాయంగా కదా, మన అన్యాయం అది. ఇట్స్ ట్రూ. అంటే ఇలాంటి సందర్భాలు మన జీవితంలో చాలా వచ్చినప్పుడు మనం కురింగిపోయి కుమిలిపోయి ఎదుటివారు నిలదీసి అడగలేక, ఎదుర్కోలేక, వ్యతిరేకించలేక, ఎదురేగలేక ప్రభువా నాకు న్యాయం చేయవా, నాకు సమాధానం దయచేయి ప్రభువా. నీలో సమాధానం లేకపోవడానికి కారణమే ఈ అన్యాయం. నీకు అన్యాయం జరిగింది ఎక్కడో, నీ దృష్టికి వచ్చిన అనేక విషయాల్లో చాలామంది సమాధానంగా నీ కళ్ళ కనిపిస్తున్నారు, కానీ నీవు మాత్రము కొన్ని పర్టికులర్ ఇష్యూస్లో నీకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. కొన్ని విషయాల్లో నువ్వు అన్యాయం నీ వెంటాడుతూ ఉంది. కొన్ని విషయాల్లో నువ్వు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు. ఆ ఇబ్బందిలో క్రష్ అయిపోతున్నావు, నీవు చాలా క్రష్ అయిపోతున్నావు నీవు. గమనించినప్పుడు ప్రియమైనటువంటి వారులారా, ఈ రాత్రి నువ్వు గోజాడుతూ ఉంటే, కన్నీటితో ఈ మందిరము దేవుని యొక్క సహవాసం అనే పొలంలో మాటు వేసి నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడంట? న్యాయము తీర్చడా. ఎస్, నీ హెల్త్, అందరి హెల్త్లో బాగానే ఉన్నాయి, నా హెల్త్ ఎందుకు ప్రభువా? నేనెందుకు అందరిలాగా చురుగ్గా ఉండలేకపోతున్నాను? నేనెందుకు అందరిలాగా తినలేకపోతున్నాను? నేనెందుకు అందరి వలె యాక్టివ్గా ఉండలేకపోతున్నాను? అందరి వల్ల నేను పాడలేకపోతున్నాను, అందరి వల్ల వెళ్ళలేకపోతున్నాను, అందరి వల్ల ఈ పనులు చేయలేకపోతున్నాను అని కుమిలిపోతున్నా నీకు ఆయన న్యాయము చేయడా? ఫినాన్షియల్ ట్రబుల్స్ చేత క్రింద మీద పడుతున్న నీకు ఆయన న్యాయము చేయడా? ఫ్యామిలీ ఇష్యూస్తో నలిగిపోతున్న నీకు ఆయన న్యాయము చేయడా? ఆయన ఎవరంట? హీఈస్ ద సుప్రీం జడ్జ్. హీఈస్ ద సుప్రీం జడ్జ్. అందుకే అంటున్నాడు అక్కడ, మళ్ళీ చదువు 8వ అధ్యాయం 7వ వచనం. ఎప్పుడంట? దివారాత్రులు అంటే ఎస్, ఎంటైర్ నైట్. దివారాత్రులు అంటే ఎంటైర్ నైట్. నైట్ అంతా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో గోజాడటము. ఎప్పుడైతే నువ్వు అలాగన గోజాడుతూ ఉన్నావో వారికి న్యాయము తీర్చడా. ఎప్పుడంట? త్వరగా న్యాయం. ఎంత త్వరగా అంటే ఇంత మనం చదువుకున్నటువంటి న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట ముగించుకుందాం మనం. 34వ వచనం, 9వ అధ్యాయం, న్యాయాధిపతులు 9వ అధ్యాయం.
ఆ. ఎప్పుడంట? రాత్రి వేళ లేచి, అంటే తెల్లవారుగానే లేచి. ఇదే మాట పైన చూద్దాం, ఇంకా కొంచెం బాగుంది. 33వ వచనం. 33వ వచనం. ఎస్. ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణం మీద పడవలెను. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎప్పుడంట? ఉదయమున లేచి. రాత్రంతా నీవు పొంచి ఉన్నావు, రాత్రంతా మాటు వేసి ఉన్నావు, రాత్రంతా వేచి ఉన్నావు, రాత్రంతా ప్రార్థన చేస్తున్నావు, రాత్రంతా కన్నీరు గారుస్తూ ఉన్నావు. ఉదయము లేవగానే ఏం చేయబడుతున్నావు అంటే నువ్వు పొంచి ఉన్ని ఏ శత్రువులు అయితే ఉన్నారో ఆ శత్రువులను పట్టుకొనుటకు, హతమార్చుటకు, ఆ శత్రువుని హతమార్చుటకు నువ్వేం చేయబడుతున్నావంట? పట్టణం మీదకు నువ్వు నడిపించబడుతూ ఉన్నావు. పట్టణము దేనికి సాదృశ్యం అంటే, పట్టణము దేనికి సాదృశ్యం అంటే మోసానికి సాదృశ్యం, అబద్ధానికి సాదృశ్యం, డాంబికానికి సాదృశ్యం, కపటానికి సాదృశ్యం, పాపములకు సాదృశ్యం. ఎందుకంటే ఎక్కడ లేని పాపం అంతా టౌన్లో, పట్టణాల్లో జరుగుతూ ఉంటుంది. అక్కడ అదొకటే కాదు, ఇక లైసెన్స్లు కూడా అక్కడ కొన్ని పాప పనులు చేయడానికి లైసెన్స్ కూడా దొరుకుతుంది పట్టణాల్లో. సో పట్టణము అనేటువంటి, సిటీ అనేటువంటిది ఉన్నది, అది పాపముతో కూడుకున్నది, దేవునికి ఆయాసకరమైనటువంటిది, క్రైస్తవ జీవితానికి ఇబ్బందికరమైనటువంటిది. కనుక నువ్వు రాత్రి మాటు వేసి ప్రార్థన చేసి కన్నీరు గార్చి నువ్వు ఉదయం లేవగానే ఏం చేస్తున్నాడంట? నిన్ను పట్టణం మీదకి దేవుడు పంపిస్తాడు. దేని చేత నువ్వు ఇప్పటి వరకు పట్టబడి కుమిలిపోయావో, కురింగిపోయావో, ఏడ్పించబడుతున్నావు, కోలుకోలేకుండా ఉన్నావు, కలత చెందావు, కలవరపడుతున్నావు, ఎక్కడెక్కడ ఏడ్చి మొత్తుకుంటున్నావు, వాటన్నిటి మీద నీవు యుద్ధం చేసి గెలుచినట్లుగా దేవుడి రాత్రి కార్యం చేయబోతా ఉన్నాడు. ఆమేన్. ఎందుకని సౌండ్ గట్టిగా రావట్లేదు? నాకంటే డిస్టర్బెన్స్ వస్తుంది, సౌండ్ ఆపేసాం. మీ వాల్యూమ్ ఎంత తగ్గింది? దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి నువ్వు గోజాడుతూ ఉండగా, ఆయన న్యాయము తీర్చలా, దివారాత్రులు కన్నీరు కార్చుతూ ఉండగా, ఈ రాత్రి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా, ఆయన నీ వివాదమును తీర్చడా, నీ అవసరత తీర్చడా, నీ బలహీనతలు కుదురు చేయడా, దేని చేత శోధింపబడుతు షంటింగ్, దేని చేత షంటింగ్ చేయబడుతున్నావో ఆ షంటింగ్ని దేవుడు నిర్మూలించడా, ఈ రాత్రి కార్యములు దేవుడు చేయబోదు. ఎందుకంటే నీ కొరకు నిచ్చెనగా మారిపోయిన యేసయ్య మీదుగా నీ కన్నీటి కొరకు దేవుని యొక్క దూతలు వచ్చి నీవు కార్చిన కన్నీరుని వారు తీసుకుని వెళుతూ ఉన్నారు. దయచేసి మోకరించుదాం కొద్ది నిమిషాలు. మీ కంఫర్టబుల్ జోన్లో మోకరించండి, ఇంక్లూడింగ్ పుల్పిట్. మీకు నచ్చిన చోట, మీకు అందుబాటులో ఇంకొకరు ఎవరు మీ ప్రార్థన వినకుండా మీకు నచ్చిన స్థలంలో మీరు మోకరించండి. మీకు మరీ మోకాళ్ళ మీద ఉండలేకపోతే